గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు తొలి తెలుగు నేపథ్య గాయకులైన ఎంఎస్ రామారావు గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు వచ్చి మోపర్తి సీతారామారావు గారు. 1921లో జన్మించారు, 1992లో మరణించారు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కూడా ఉండేది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత అయిన వైవీరావు గారు తన తహసీల్దార్ అనే చిత్రంలో ఎంఎస్ రామారావు గారి చేత మొదటిసారిగా ఈరేయి నన్నోల నేరనా రాజా అనే ఎంకిపాట పాడించారు. గేయ రూపంలో ఈయన రచించిన, గానం చేసిన రామాయణ భాగమైన సుందరాకాండ వల్ల ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ అని సుప్రసిద్ధం. తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. గుంటూరు జిల్లాలో అమృతలూరు మండలం మోపరు గ్రామంలో జన్మించారు. 71 సంవత్సరంలో హైదరాబాద్లో మరణించారు. భార్య వచ్చి లక్ష్మీ సామ్రాజ్యం అండి. వీరికి గాను 2 కుమారులు, 1 కుమార్తె, మొత్తం 3 పిల్లలు. మోపర్తి రంగయ్య, మంగమ్మ దంపతులకి వీరు జన్మించారు. వీరు సీతారామ భక్తులు అవడం చేత రామారావు గారు చిన్నతనం నుండే పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఈయన విద్యాభ్యాసం వచ్చి నిడుబ్రోల్లో ఉన్నత పాఠశాలలోను, గుంటూరు హిందూ కాలేజీలోనూ జరిగింది. 1942లో లక్ష్మీ సామ్రాజ్యం గారితో వివాహం జరిగింది. వీరికి గాను 3 పిల్లలు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో 1941లో అంతర్కళాశాల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి లభించింది. దానికి గాను న్యాయ నిర్ణేతలైన అడవి బాపిరాజు గారు చలనచిత్రంలో కూడా ప్రదర్శించమని ప్రోత్సహించారు. అలా ఆయన 1944 సినీ దర్శక నిర్మాత వైవీరావు గారు, సినీ నటి లక్ష్మికి తండ్రి అండి ఆయన, తన తహసీల్దార్ చిత్రంలో మొదటిసారిగా పాడించారు. ఈ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సిహెచ్ నారాయణరావు గారికి ఈయన గాత్రదానం చేశారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే మొట్టమొదటి నేపథ్య గాయనం. తర్వాత దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా ఇల్లు, సీతారామ కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం మొదలగు సినిమాల్లో పాటలు పాడారు. 1944 నుంచి 64 వరకు తెలుగు సినిమాల్లో నేపథ్య గాయకుడిగా కొనసాగారు. ఆ టైంలో ఆయన మెడ్రాస్లో నివసించారు. 5 ఏళ్ల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నారు. కొన్ని పాటలు రాసి నల్లపిల్ల, తాజ్మహల్, హంపి, కనీసం హిమాలయాలకు రాలేనయ్యా మొదలగు గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా పాడారు. నీరాజనం చిత్రంలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సాధములో నిదురించు జహాపన పాటలో ఎంఎస్ గారి గొంతు వినిపించింది. అదే ఆయన చివరి చిత్రం పాడింది. 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాంతరాల వల్ల మెడ్రాస్ నుంచి రాజమండ్రి చేరుకొని 1974 వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 1970లో పెద్ద కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కుమారుడు జాడ తెలియకపోవడంతో ఎంఎస్ రామారావు గారి దంపతులిద్దరూ భయం చెంది వాయుకుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత కొంతకాలానికి కుమారుడు క్షేమంగా ఇంటికి చేరడంతో ఆ హనుమంతుడే వారి ఇష్టదైవమయ్యారు. ఆయన హనుమాన్ చాలీసాను, సుందరాకాండను వ్రాయటానికి అదే ప్రేరణ. 1972 నుంచి 74 వరకు తులసీదాసు గారి హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగుకి అనువదించారు. తన పేరులో అవినాభావ సంబంధమైన సుందరకాండ గేయ రచన చేశారు. 1975 నుంచి హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించారు. ఎంఎస్ రామారావు గారికి 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదునిచ్చి సత్కరించారు. ఏప్రిల్ 20, 1992లో హైదరాబాద్లో తన సహజ కారణాల వల్ల మరణించారు. నీరాజనం అనే తెలుగు మూవీలో చివరిసారిగా పాడారు. ఎక్కువ భక్తి గీతాలు సీతారాములు, హనుమంతుని మీద పాడారు. మొదటి చిత్రం వచ్చి తహసీల్దార్ అండి. చివరి చిత్రం వచ్చి నీరాజనం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సుందరకాండ చాలా బాగుంటుందండి ఈయన వాయిస్. నా చిన్నప్పుడు కూడా మేము గుంటూరులో ఉండేవాళ్ళము. అక్కడికి గుడిలో నేను చూశాను కూడా ఈయన పాడటం. ఆ గుడికి వచ్చి ఈయన అక్కడ గానాలాపన చేశారు. చాలా బాగుంటుంది ఈయన వాయిస్. హనుమాన్ చాలీసా, సుందరకాండ మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 95% మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారండి. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై కామెంట్ అండ్
మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బెజవాడ రాజారత్నం గారి గురించి తెలుసుకుందాము. తొలి తెలుగు సినిమా నటి మరియు గాయని. 1921లో తెనాల్లో జన్మించారు. తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు, పాడారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి గారు, జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకున్నారు. తర్వాత లంకా కామేశ్వరరావు గారితో కలిసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయ్యి గాయనిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. రుక్మిణి కళ్యాణం, పుండరీక, రాధాకృష్ణ, మీరా వంటి నాటకాల్లో నటించడమే కాకుండా సంగీతం అందించడంలో కూడా సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో 2 నటీమణులు ఉండేవాళ్ళండి. ఒకరు బెజవాడ రాజరత్నం అయితే ఇంకొకరు కాకినాడ రాజరత్నం. కాకినాడ రాజరత్నం గారు ప్రౌఢ పాత్రలు వేస్తే బెజవాడ రాజరత్నం గారు యువతి పాత్రలు వేశారు. బెజవాడ రాజరత్నం గారు గాయని, కాకినాడ రాజరత్నం గారు గాయని కాదు. మొదటి నుంచి బెజవాడ రాజరత్నం గారు గాయనినే. సంగీతం కూడా నేర్చుకున్నారు. శాస్త్రీయంగాను లలితంగాను గీతాలు పాడటంలో నిపుణురాలు. ఆ రోజుల్లో రూపురేఖలు ఎలా ఉన్నా పాటలు పాడేవారే నటీనటులు. అలా రాజరత్నం గారు రంగస్థలం మీద నటిస్తూ పాటలు పద్యాలతో రాణించారు. నాటకాల్లో కూడా నటించారు. సినిమాల్లోనూ ప్రవేశించారు. సినిమాల్లోకి రాకముందు గ్రామ్ఫోన్ కంపెనీకి పాడారు. ట్విన్ కంపెనీ ద్వారా 2 రికార్డులు విడుదలయ్యాయి. ఒక రికార్డులో మారమణ గోపాల, ఇంకో పాట శృంగార సుధాకర 2 పాటలు ఉండగా, ఇంకొక రికార్డులో హాయి హాయి కృష్ణ, చిరునవ్వులు చిందుతూ అన్న పాటలు పాడారు. అన్ని భక్తి పాటలే. ఆ రోజుల రికార్డు మీద పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరిచారో ఉండేది కాదు. ఈ రికార్డు మీద మిస్ రాజరత్నం పేరే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా సీతా కళ్యాణం 1934లో రాజరత్నం గారు సీతగా నటించారు. అంతవరకు ఉత్తర భారతంలో నిర్మితమవుతూ వస్తున్న తెలుగు సినిమాలు సీతా కళ్యాణంతో మెడ్రాస్లో నిర్మితమైనవి. పినపాక వెంకటదాస్ గారు వేల్ పిక్చర్స్ పేరుతో తడికల స్టూడియో కట్టి సీతా కళ్యాణం తీశారు. చిత్రపు నరసింహారావు గారు దర్శకుడిగా పనిచేశారు. కళ్యాణి అనే ఆయన రాముడిగా, రాజరత్నం గారు సీతగా నటించారు. రాజరత్నం గారికి ఇది తొలి సినిమా. మధ్యలో 2 సినిమాలు నటించిన మళ్ళీ పెళ్లి సినిమాల్లో నటించిన పాత్రకు గాను పాడిన పాటలకు గాను ప్రశంసలు లభించాయి. రాజరత్నం ఇందులో సెకండ్ హీరోయిన్, కాంచనమాల గారు వచ్చి మొదటి హీరోయిన్. ఈ సినిమాలో మంచి పేరు వచ్చినా రాగా రాజరత్నం గారు నాటకాల్లో కూడా నటించేవాళ్ళు. వైవీరావు గారు విశ్వమోహిని, బిఎన్ రెడ్డి గారి దేవత, చిత్తూరు నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట రాధే చలి నమ్మ రాధే చలి, మగవారినిలా నమ్మ రాధే చలి ఇప్పటికీ నాటి తరం వారికి గుర్తు. ఆ పాట రంగం వాళ్ళకి ఇప్పటికీ. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం గారు 10-12 ప్రైవేట్ గీతాలు గ్రామ్ఫోన్కి పాడారు. సినిమాలో నిదానంగా ప్లేబ్యాక్ బిగిన్ అయింది. భక్తపోతనలో రాజనర్తకి సామ్రాజ్యానికి గాను ప్లేబ్యాక్ పాడారు రాజరత్నం గారు. ఈ విధంగా తెలుగు సినిమాల్లో మొదటి నేపథ్య గాయనిగా రాజరత్నం గారు చరిత్రకెక్కారు. రాజరత్నం గారు తమిళంలో కూడా నటించి పాటలు పాడారు. ఆమె ఎక్కువ చిత్రాలు నటించలేదు, ఎక్కువ నేపథ్య గీతాలు పాడలేదు. మంచి కంఠంతో హాయిగా పాటలు పాడేది కనుక పాటలున్న పాత్రలనే ఆమె చేత నటింపచేసి పాడించేవాళ్ళు. ఘంటసాల బలరామయ్య గారి 3 మరాఠీల్లో చివరిగా పాడారు. ఆ తర్వాత మళ్ళీ 22 ఏళ్ల తర్వాత విజయసంస్థ వారి జగదేక వీరుని కథలో జలకాలాటల్లో అనే పాట నలుగురిలో ఒకరిగా రాజరత్నం గారు పాడారు. అదే చివరి పాట. తర్వాత పాడిన దాఖలాలు లేవు. ఆమె నటించిన సినిమాలు వచ్చి సీతా కళ్యాణం, మళ్ళీ పెళ్లి, విశ్వమోహిని, దేవత, దక్షయజ్ఞం, భక్తపోతన, జీవన్ముక్తి, తహసీల్దార్, 3 మరాఠీలు. చివరిలో విజయవాడలో నివసించారు. వీరికి వివాహం గురించి కానీ పిల్లల గురించి కానీ తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.